ప్రభునందు ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఆడపడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు తండ్రి. వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ విశ్రాంతి దినం మాకు నా తండ్రి ఒక మంచి నా తండ్రి దయాకిరీటంగా ఇచ్చిన దేవా మీకు వందనాలు ప్రభువా. వాక్యానుసారమైన జీవితాన్ని మేము నా తండ్రి మేము అందరం జీవించడానికి మీ కృప చూపిస్తారని చేయవలసిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి తండ్రి. అయినా తండ్రి మా కుటుంబాలని ఏ స్నామంలో తండ్రి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆత్మీయమైన జ్ఞానంతో మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండే భాగ్యంతో మమ్మల్ని అందరినీ వర్ధిల్లింపజేస్తారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలండి. అయితే ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు ఫలించి ప్రతి తీగను నేను మరీ ఎక్కువగా ఫలింపచేస్తాను. తర్వాత పనికిరాని తీగలు కట్ చేస్తానని చెప్తున్నాడండి ఆయన. పనికిరాని తీగ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తానని చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అంటే మనం తప్పకుండా ఫలించే ద్రాక్షవల్లి వల్లే మనం ఉండేవారికి మనం ఉండాలండి. నా తండ్రి వ్యవసాయకుడు. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఒక వ్యవసాయం చేసే వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే మొక్కలు వచ్చిన తర్వాత విత్తనాలు నాటుతాడు. మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కలు చక్కగా ఎరువేసండి చక్కగా తన యొక్క కాపు కొరకు అతను కనిపెడతాడండి. కనిపెట్టి ఆ యొక్క కాపు వచ్చిన తర్వాత ఎంతో చక్కగా సంతోషపడేవాడిగా ఉంటాడండి. నా ప్రియమైన సహోదరులారా, సేమ్ అదే రీతిగా మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించి తన కొరకు బ్రతకమని మనకి జీవితాన్ని ఇచ్చారండి. నా ప్రియమైన సహోదరులారా, అంటే మనం దేవుని దయ వలన మనము దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మనం దేవుణ్ణి విశ్వసించామండి. ఆయన సొంత విషయంగా మనం అంగీకరించి మనం దేవుని యొక్క కృపను బట్టి మనం బాప్తిసం పొందుకున్నాం. ప్రభు బలలో మనం ఆరాధనలో పంచుకుంటున్నాం. తర్వాత దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎంతో ఓపికతో కనిపెడుతున్నాం. నా ప్రియమైన సహోదరులారా, సేమ్ అదే రీతిగా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, వాక్యాన్ని తెలుసుకోవాలని, వాక్యానుసారమైన జీవితాన్ని వారు కూడా జీవించే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలని దేవుడు మనల్ని ఈరోజు కోరుకుంటున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఆయన చెప్తున్నారు, చూడండి, తప్పకుండా మనల్ని చూసినప్పుడు మనం ఏ విధంగా ఫలభరితంగా ఉన్నామో ఆయన మనల్ని చూసి ఆయన మంచి డెసిషన్ తీసుకోబోతున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే మనం మన జీవితం తప్పకుండా ఈశ్వరుడు గారిని మాదిరిగా మనం చేసుకునే వరకు మనం ఉండాలండి. చూడండి, గత వారం మనం చెప్పుకున్నాం ఏమండి, మన యొక్క జీవిత దినాలన్నీ కూడా ఆయన యొక్క గ్రంథంలో లిఖితములైనని చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, దావీదు మహారాజు గారు. అందుకే మనం ఏం చేయాలంటే మన జీవితం ఆయన గ్రంథంలో లిఖితమైనప్పుడు మన యొక్క పాపాలన్నీ కూడా ఆయనకు తెలుసండి. మనం ఏ రోజు చేస్తున్న ప్రతి ఒక్క పాపం ఆయనకు తెలుసు. అయితే మన పాపాలను ఒప్పుకుని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటేనండి, మన పాపాన్ని ఆయన క్షమిస్తారు. కానీ మనం చేసిన పాపానికి ప్రతిఫలంగా మనకు తప్పకుండా శారీరక బలహీనత కావచ్చు, ఏదైనా శిక్ష మనకు వస్తుందండి. చూడండి, దావీదు మహారాజు గారి జీవితంలో ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవించాడండి. చిన్ననాటి నుంచి కూడా యెహోవా నా కాపరి, నాకులేమి కలుగుదని ఆయన చెప్తున్నాడు. అంటే నా ప్రియమైన సహోదరులారా, దావీదు మహారాజు గారిని కాపరిగా దేవుడు ఏర్పాటు చేశాడండి. ఏమంటే గొర్రెలు కాస్తున్న సందర్భంలో ఆ గొర్రెల నుంచి పొట్టేళ్ళ నుంచి, సింహాల నుంచి ఇక గొర్రెలను ఎంతగానో చక్కగా దావీదు మహారాజు గారు కాపాడుతూ వచ్చారండి. వచ్చినప్పుడు దేవుడు దావీదు మీద, బాలుడైన దావీదు మీద దేవుడు తన కనుదృష్టి ఉంచి, నా ప్రియమైన సహోదరులారా, యెషయా దగ్గరికి వచ్చి నీ కుమారుల్లో ఒకరిని నేను రాజుగా చేస్తానని సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు తన కుమారులందరినీ ఎంతో సంతోషంగా చూపించాడండి. ఎవరండి? దావీదు మహారాజు గారి యొక్క తండ్రి యెషయా. అయితే నేను నీకు ఇంకా ఇంకొక కుమారుడు ఉన్నా, అందరినీ చాలా పొడవుగా ఉన్న పెద్ద కుమారుల్ని, తన కుమారులు అందరినీ చూశాడు సమూయేలు ప్రవక్త. చూసి వీరు కాదని చెప్పేసి ఇంకా నీకు ఇంకెవరైనా కుమారులు కలరా అన్నప్పుడు ఎవరో ఉన్నాడు, చిన్న బిడ్డ ఉన్నాడు, తన మా గొర్రెలు కాసుకుంటున్నాడు, అరణ్యంలో ఉన్నాడని చెప్పేసి తిన లెక్కలేని తనంగానే తన తండ్రి చెప్పాడు.
చెప్తే అయితే ఆ బాలుడినే నువ్వు పిలిపించు అని అన్నప్పుడు ఆ దావీదు మహారాజు ఆ బాలుడైన దావీదుని పిలిచినప్పుడు ఇతనే నాకు పనికి వచ్చే రాజు, నేను ఎన్నిక చేసుకునే రాజు, నేను సెలెక్ట్ చేసుకునే రాజు ఈ బాబే అని చెప్పేసి తన మీద తైలాభిషేకం చేసి రాజుగా నియమించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. ఏమండి ఈ యొక్క దావీదు మహారాజు యుద్ధ ప్రావీణ్యత పొందినవాడండి. ఏమంటే అనేకమైన యుద్ధాలు చేసి జయించాడు నా ప్రియమైన సహోదరులారా. గొప్పదైన ఈ యొక్క రాజ్యానికి ఏమంటే ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరులారా. అయితే ఆయనకి ఎంతోమంది కాల్బలము, ఎంతోమంది సైనికులు, ఏమంటే సేనాధిపతులు అందరూ కూడా ఉన్నారు, ప్రొటెక్షన్కి అందరూ ఉన్నారు. కానీ ఈయన ఏమంటున్నారంటే ఒకప్పుడు ఆయన రాజుగా ఉన్నప్పుడు యొక్క దేశానికి అందరికి కూడా తనే కాపరిగా ఉన్నాడు, ఏమంటే గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. తర్వాత తను యొక్క కాపరితనాన్ని దేవుడు మెచ్చి తన యొక్క మహా సామ్రాజ్యాన్ని ఏలడానికి అధికారిగా నియమించాడండి, రాజుగా నియమించాడు నా ప్రియమైన సహోదరులారా. అయితే గొల్యాతుని కూడా సేమ్ అదే టైంలో ఆయన జయించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అయితే ఇంతటి బలాఢ్యుడైన దావీదు ఏం చెప్తున్నారంటే 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తున్నాడండి. అంటే యెహోవా నా కాపరి అంటే ఆయన తన యొక్క రాజ్యంలో ఉన్న సేనాధిపతులని, యుద్ధాయుధాలు కలిగిన వారిని, ఏమండి ఎవరిని కూడా ఆయన పట్టించుకోవట్లేదు. కేవలము దేవున్నే కాపరిగా కావాలని అనుకుంటున్నాడండి నా ప్రియమైన సహోదరులారా. దేవున్నే కాపరిగా ఉండమని అర్థిస్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. కాపరిగా ఉండాలని చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పసిగ్గల చోట్ల నేను పరుణ చేయను అని చెప్తున్నాడండి దావీదు మహారాజు గారి నోటి వెంబడి వచ్చిన వాక్యాలనేవి నా ప్రియమైన సహోదరులారా. మనమైతే ఈరోజు కొంచెం మనకేదో బాగానే ఉందని అంటే మనం దేవుడిని మర్చిపోతామండి. కానీ దావీదు మహారాజు అలా కాదండి. ఆయన ఎంతో యుద్ధ ప్రావీణ్యుడైన ఎంత గొప్ప రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికే ఆయన మంచి మహారాజుగా ఎన్నిక చేయబడ్డాడు. తర్వాత భయంకరమైన జేజాంటిక్ పర్సనాలిటీ ఉన్న గొల్యాతుని జయించాడు. ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ జేమని కొనియాడారు. అంత గొప్ప రాజు అయి ఉండి కూడా చెప్తున్నాడు యెహోవా నా కాపరి. ఏమంటే యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కలగదు. ఏమంటే నా ప్రియమైన సహోదరులారా, లేమంటే భోజనం కొరకు కదండి, దేవుని యొక్క రాజ్యం నాకు కలదు. దేవుణ్ణి నేను యెహోవా నా కాపరిగా ఉంటే కనుక దేవుని రాజ్యం నాకు కలదు. ఈ కాపరి అయిన వారు ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, తప్పకుండా బాగుగా ఆ యొక్క ప్రొటెక్షన్ని అందించేవారిగా ఉండాలండి. ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో క్యాపబిలిటీని కలిగి ఉండాలి. అంటే ఈ దావీదు మహారాజు గారు చూడండి, కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఎలుగుబంటుల నుంచి, ఎన్నో యొక్క సింహాల నుంచి తన గొర్రెలను కాపాడాడండి. ఎంత పచ్చిగల చోట్ల పర్వతాల మీద తీసుకువెళ్ళి తన గొర్రెలను ఆయన ఆహారం పెట్టి పోషించాడు నా ప్రియమైన సోదరులారా. అట్టి యొక్క అనుభవాన్ని దేవునితో పంచుకుంటున్నాడు అనమాట నా ప్రియమైన సోదరులారా. నాకు ఇప్పుడు దేవుడు కాపరిగా నాకు ఉంటే కనుక నేను తప్పకుండా నాకు లేమి అనేది కలుగుదు. నేను నా బ్రతుకు దినములు అన్నీ నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అని అంటున్నాడు నా ప్రియమైన సోదరులారా. అందుకేనండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చెప్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు కలదు. అపోస్తలుడైన పౌలు గారు, ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు కలదు. త్వరగా చిక్కులు పెట్టే పాపం నుంచి మనం బయటకు పోదాం, త్వరగా చిక్కులు పెట్టే పాపాన్ని నుంచి మనం విడిచిపెడదాం. క్రీస్తు యేసు మనకు అనుగ్రహించిన ఈ పందెంలో మనం ఓపికతో పరిగెడదాం అని చెప్తున్నారండి. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడండి. అపోస్తలుడైన పౌలు గారు కూడా సేమ్ దావీదు మహారాజు గారిలాగానే ఎంతో బలాఢ్యుడై ఉన్నాడండి. ఏమండి క్రైస్తవ బిడ్డలందరినీ కూడా ఎంతో భయంకరంగా రోమా సైనికుల యొక్క రోమా దేశం యొక్క ఆ రాజరికం యొక్క మాట విని ఏమండి క్రైస్తవ బిడ్డలందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టిన ఈ పౌలు గారు తను మారి ఏమంటే గొప్ప సేవకుడిగా అపోస్తలుడైన పౌలుగా పిలువబడి ఆయన చెప్తున్న మాట, ఆయన అనుభవంతో చెప్తున్న మాట. అక్కడ దావీదు మహారాజు అనుభవంతో ఏం చెప్పాడండి? యెహోవా నాకు కాపరి అని చెప్పాడు. ఆయన ఒక కాపరిగా ఉన్నాడు, మహారాజుగా ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నారు? యెహోవా నాకు కాపరి. యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నేను దివారాత్రులు నేను ఆయన దగ్గరేనే ఉంటాను. అంటే ఆయన నా బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమంలో నా వెంట వస్తాయి. నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఎప్పుడండి? దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మాత్రమే నేను నివాసం చేయగలుగుతానని దావీదు మహారాజు అక్కడ కోరుకున్నాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? మన గొప్ప సాక్షి సమూహం మనకుంది కనుక మనం ఏం చేయాలంటే త్వరగా చిక్కులు పెట్టి పాపాల నుంచి మనం విముక్తి కలగాలంటే మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి త్వరగా చిక్కులు పెట్టి పాపాన్ని మనం విడిచిపెట్టి మనం
ఏమంటే ఓపికతో మనకు ఉంచబడిన ఆ యొక్క మహిమ కిరీటాన్ని మనం ఓపికతో కనిపెట్టే వరకు మనం ఉండాలండి. ఓపికతో కనిపెట్టి దాన్ని చేపట్టే వరకు మనం ఉండాలండి. ఆ పందెంలో మనం గెలిచే వరకు మనం ఉండాలంట నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం తరచూ బైబిల్ని చక్కగా చదువుకుంటూ ఉండాలండి. మామూలుగా లాటరీ, కొంతమంది లాటరీ పద్ధతిలో చదువుతారు. నేను చిన్నప్పుడు అలాగే చదివేదాన్ని. ప్రయాణమై బయటకు వచ్చే సందర్భంలో లైట్గా ప్రార్థన చేసుకుని వెంటనే వాక్యం ఇలా తీసేసి ఇలా చూసి చెయ్యి కూడా పెట్టకుండా ఇలా ఇలా అనేసి ఒక చోట చేయి పెట్టి ఆ వాక్యాన్ని చూసేదాన్ని. చూసి ఆ వాక్యం ఏమైతే వచ్చిందో సంతోషకరమైన వాక్యం వస్తే సంతోషపడేదాన్ని, బాధ కలిగించే వాక్యం వస్తే కొంచెం బాధ కలిగి మళ్ళీ వెంటనే ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభు ఏంటి ఈ వాక్యం ఇలా వచ్చిందని. కానీ అది కాదంటండి నా ప్రియమైన సహోదరులారా. చూడండి 1వ దావీదు కీర్తనలో చెప్తున్నాడు. 1వ దావీదు కీర్తన 2వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఏమంటే అతడి నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఏమండి దావీదు మహారాజు గారు చెప్తున్నాడు, తన 1వ దావీదు కీర్తనలో చెప్తున్న మాట. దివారాత్రులు మనం ధ్యానించే వరకు మనం ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం దివారాత్రులు ధ్యానించడమే మనం ఒక అలవాటుగా మనం చేసుకోవాలండి నా ప్రియమైన సహోదరులారా. వాక్యం మనకి ఒక మెసేజ్ని ఇస్తుందండి. ఏమంటే మనకి ఆదరణ కలిగించే వాక్యంగా మనకి దేవుడు అనుగ్రహిస్తారండి. దినదినము కూడా మనకి వాక్యాన్ని దేవుడు మనకి ఒక లెటర్గా, ఒక సందేశంగా మనకి దేవుడు ఇస్తారండి. అందుకే మనం ప్రతిరోజు కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా కొంచెంసేపు వాక్యాన్ని తప్పకుండా మనం చదివే వరకు మనం ఉండాలండి. ఇక్కడ భక్తులైన దావీదు చెప్తున్నాడు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండదు అన్న ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా తండ్రి వ్యవసాయకుడు, ఎవరైతే ఫలింపని ప్రతి తీగ అయినా కట్ చేసి పడేస్తాడంటే నా ప్రియమైన సోదరులారా. అందుకే అలాంటి కట్ చేసే పరిస్థితి మనకి ఉండకుండా ఉండాలంటే కనుక మనం ఏం చేయాలండి, ఫలించే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. ఈ త్వరగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం విడిచిపెట్టే వరకు ఉండాలండి. విడిచిపెట్టి ఓపికతో, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా ఓపికతో ఆ యొక్క పరుగు పందెంలో మనం గెలిచే వరకు మనం ఉండాలండి. ఆ యొక్క మహిమ కిరీటాన్ని మనం ఆపాదించుకునే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. తప్పకుండా చూడండి. ఏమంటే యేసుప్రభు గారు తండ్రి అయిన దేవుడు తన వాక్యాన్ని మనకి ఒక మెసేజ్ రూపంలో ఏమండి మనకు అనుగ్రహిస్తారండి. తప్పకుండా దావీదు మహారాజు అంతటి వాడే చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తున్నాడండి. ఏమండి ఒక బ్యాంక్ దగ్గర గన్మెన్లు ఉంటారండి. ఏమంటే ముఖ్యమంత్రుల దగ్గర గన్మెన్లు ఉంటారు, మంత్రుల దగ్గర గన్మెన్లు ఉంటారు. వాళ్ళు శత్రువులు ఎవరైనా, వాళ్ళకి ఇష్టం లేని వారు ఎవరైనా వాళ్ళకి ఆపద తలపెడితే కనుక వాళ్ళు వెంటనే షూటెడ్ సైట్ ఆర్డర్స్ని కలిగి ఉంటారండి. వాళ్ళు ఏమండి వెంటనే షూటెడ్ సైట్ ఆర్డర్స్ కలిగి ఉండి వెంటనే ఆ యొక్క వాళ్ళని పట్టుకుని, ఎవరైతే వీళ్ళకి హాని కలిగించే విధంగా ఉంటారో వాళ్ళని పట్టుకుని వెంటనే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉంటారండి. అయితే కానీ ఇక్కడ నా ప్రియమైన సహోదరులారా, దావీదు మహారాజు అన్నీ కూడా అనుభవించాడండి. ఒక రాజుగా ఉన్నాడు, అనేకమైన యుద్ధాలు చేశాడు నా ప్రియమైన సహోదరులారా. ఒక కాపరిగా ఉన్నాడు, ఏమండి కాపరిగా ఉన్నాడు, తర్వాత ఒక రాజుగా అయ్యాడు. అనేకమైన యుద్ధాల్లో ఆయన గెలిచాడండి, అనేక సామ్రాజ్యాలు ఆయన గెలుచుకున్నాడు. అయితే ఆయన ఏమంటున్నారంటే, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను యెహోవానే కాపరిగా చేసుకుంటాను, నాకు లేమి కలగదు. అప్పుడు నేను పసిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలంలో దాన్ని నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ పైన వేపడను. పౌలుగా చెప్పాడు కదా, సులువుగా చిక్కులు పెట్టి పాపా నుంచి మనం పోవాలి, మనకి విముక్తి కలగాలంటే దేవుని వైపే మనం చూసేవారికి మనం ఉండాలని పౌలు గారు చెప్పాడు. అట్ ద సేమ్ టైం అలాగే ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నాడు, లోయల వెంబడి నేను వెళ్ళిన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, పాపం కూడా నేను వెళ్తున్నా కూడా ఆ పాపం మనకు అంటుకోకుండా ఉంటుందండి నా ప్రియమైన సహోదరులారా. చూడండి పాపం చాలా మామూలుగా మనం ఢిల్లీ సిటీస్ వెంట ఘాట్ రోడ్లు ఉంటాయండి. ఆ ఘాట్ రోడ్స్ అంటే ఏంటనుకుంటారు నా ప్రియమైన సహోదరులారా, బస్సు ఎంతో పైనుంచి వెళ్తూ ఉంటుందండి, కింద అగాధాలు లోయలు ఉంటాయండి నా ప్రియమైన సహోదరులారా. ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఆ బస్సు అందులో పడితే కనుక తీయడానికి కూడా ఆస్కారం అనేది ఉండదండి. ఆ లోయలు పడ్డవారు తీయడానికి కూడా చాలా భయంకరంగా ఖర్చుతో కూడిందని అలాగే విడిచిపెట్టేయడం చాలాసార్లు మనం చూస్తాం. అందులో బస్సు పడిందంటే కనుక తీయడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంత భయంకరమైన లోయల వెంబడి నేను ప్రయాణం చేసినా కూడా దేవుడిని కాపాడుతాడని చెప్తున్నాడండి. ఎవరండి? దావీదు మహారాజు గారు. అంటే అంత పాపకరమైన పరిస్థితి మనకు ఎదురైనా కూడా దేవుడు ఆ పాపా నుంచి మనల్ని విముక్తి కలగజేసే వారికి ఉంటారండి. అందుకే నా ప్రియమైన సోదరులారా, మనం ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మనం ఏం చేయాలంటే దేవుని మాత్రమే మనం కాపరిగా పెట్టుకుందామండి. దేవుని కాపరిగా పెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని క్షమించే వారికి ఉంటారండి. చూడండి మగ్దలేని మరియా ఏమండి, వారు ఆమెను రాళ్లతో కొట్టుకుంటూ యేసుప్రభు దగ్గర తీసుకొస్తున్నారండి. అయితే తీసుకొచ్చినప్పుడు
యేసుప్రభు గారి దగ్గర తీసుకుని రాగానే ఏంటి మీరు ఎందుకు కొడుతున్నారు అన్నప్పుడు ఇలా మేము మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా తప్పు చేస్తే మేము రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అయితే నా ప్రియమైన సోదరా, యేసుప్రభు గారు కింద నేల మీద రాస్తూ మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయమని చెప్పగానే ఒకళ్ళొకళ్ళు చూసుకుని వెళ్ళిపోయారండి నా ప్రియమైన సోదరా. అయితే ఆయన చెప్పారనమాట, అమ్మ నేను కూడా నిన్ను ఏమీ చేయను, సమాధానం కలదానమై వెళ్ళు అని చెప్పినప్పుడు ఆమె ఎంతగానో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిందండి. తన మారు మనసు పొందుకుంది, పాపం వైపు చూడలేదు. ఇంకా నా ప్రియమైన సహోదరులారా, దేవుని వెంబడించిందండి స్టిల్. ఇంకా తర్వాత దేవుడు పునరుద్ధానుడై లేచిన తర్వాత కూడా తను ఏం చేసిందండి, లేచిన తర్వాత కూడా దేవుని ఆ యొక్క ఆ తోటలో చూసిందండి. చూసి విషమైన తోటలో యేసుప్రభు గారు లేచిన తర్వాత ఆమె యేసుప్రభు గారిని గుర్తుపట్టడం మనం చూస్తాం. అమ్మ అని తను పిలవగానే, తన రబ్బుని అని పిలవగానే, బోధకుడా అని పిలవగానే ఆమె చూడండి నా ప్రియమైన సహోదరులారా, దేవుని కనుగొందండి, యేసుప్రభు గారిని కనుగొంది. నా ప్రియమైన సహోదరు తన పాపం కొరకు ఆమె ముందుగానే యేసుప్రభు గారు శిలువ మరణానికి వెళ్తున్న సందర్భంలోనే తన పాదముల మీద చక్కటి అత్తరు వేసి తన పాదముల మీద తన యొక్క ప్రాయశ్చిత్తం కొరకు తను ఎంతగానో ఏడ్చి ప్రలాపించి తన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టిందండి నా ప్రియమైన సహోదరులారా.